1931 మార్చ్ 23 7:30 లాహోర్ జైల్లో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ ఈ ముగ్గురిని ఉరి తీయడానికి రెడీ అయ్యారు. దానికి కావలసిన ఏర్పాట్లు చేస్తున్నారు. అసలు నిజానికి ఆ రోజు నైట్ ఉరి తీస్తున్నట్టు వాళ్ళకి కూడా తెలియదు. ఆ ముగ్గురిని ఉరికంబం దగ్గరికి తీసుకొచ్చారు. మధ్యలో భగత్ సింగ్ ఉన్నారు. ముగ్గురు కళ్ళలో కొంచెం కూడా భయం కనపడలేదు. అలాంటి టైంలో భగత్ సింగ్ చిరునవ్వుతో, నేడు మమ్మల్ని చంపచ్చేమో కానీ మా ఆశయాలని కాదు అని అన్నాడు. జైలు వాళ్ళు భయంతో వెంటనే ఉరి వేశారు. అనుకున్న టైం కన్నా ముందే ఉరి తీశారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వేలాడుతూ ఉన్నారు. ఆ 3 మెంబర్స్ చనిపోయినట్టు కానీ ఎవరికీ చెప్పలేదు. చనిపోయాక డెడ్ బాడీస్ పోస్ట్ మార్టం కూడా పంపలేదు. ఈవెన్ వాళ్ళ కుటుంబాలకి కూడా వాళ్ళ బాడీస్ ని ఇవ్వలేదు. ఒక ట్రక్ లో వాళ్ళ బాడీస్ ని తీసుకెళ్లి సుట్లెస్ నది దగ్గర కాల్చేశారు. ఇదంతా చాలా సీక్రెట్ గా జరిగింది. కానీ భగత్ సింగ్ కి ఉరిశిక్ష అఫీషియల్ గానే అనౌన్స్ చేశారు. మరి ఎందుకు ఇంత సీక్రెట్ గా ఉంచారు? అన్నిటికన్నా మెయిన్ థింగ్, ఎందుకు పోస్ట్ మార్టం చేయలేదు? దీని వెనుక పెద్ద స్కామ్ ఉందని చాలా మంది అన్నారు. ఆ రోజుల్లో భగత్ సింగ్ చేసే పనులకి బ్రిటిషర్స్ కాకుండా మనలో నాయకులు కూడా భయపడేవారంట. భగత్ సింగ్ కి చిన్నప్పుడు నుండే దేశభక్తి బాగా ఉండేది. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ కాబట్టి. భగత్ సింగ్ 13 సంవత్సరాల ఏజ్ లో ఉన్నప్పుడు జలియన్ వాలా బాగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఈ ఇన్సిడెంట్ లో 100 మంది ఇండియన్స్ బ్రిటిషర్స్ చేతిలో చనిపోయారు. ఈ ఇన్సిడెంట్స్ భగత్ సింగ్ ని ఇంకా రక్తం మరిగేలా చేసింది. ఎలాగైనా ఫ్రీడమ్ తేవాలని భగత్ సింగ్ కి అప్పటి నుండే కసి పెరిగింది. ఆ టైంలో దేశమంతా గాంధీ యుగం నడుస్తుంది. గాంధీ ప్రశంసలకు జనాలు బాగా పాటిస్తున్నారు. భగత్ సింగ్ కూడా బాగా పాటించేవాడు. ఆ టైంలో గాంధీ చేసిన సహాయ నిరాకరణ ఉద్యమం చాలా సంచలనం సృష్టించింది. అందులో భగత్ సింగ్ కూడా పాల్గొన్నాడు. ఈ ఉద్యమం కంటిన్యూ అయితే ఫ్రీడమ్ వస్తుందేమో అని భగత్ సింగ్ అనుకున్నాడు. కానీ చౌరా చౌరీ దగ్గర ఉద్యమం హింసకారంగా మారింది. గాంధీ నెక్స్ట్ డే వెనక్కి తగ్గాడు. అప్పుడు భగత్ సింగ్ తనలో తానే బాధపడ్డాడు. భగత్ సింగ్ గాంధీ వెనక అడుగు వేసినందుకు చాలా బాధపడ్డాడు. గాంధీ చేసిన పని భగత్ సింగ్ కి నచ్చలేదు. అతను చేసిన అహింసకి ఆపోజిట్ గా హింసకి హింసనే మార్గం అనే హింస మార్గాన్ని ఎంచుకున్నాడు భగత్ సింగ్. ఇంకా అప్పటి నుండి భగత్ కి గాంధీ మీద ఉన్న గౌరవం పోయింది. భగత్ అప్పట్లోనే ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తూ హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ లో జాయిన్ అయ్యాడు. 1927లో హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ మెంబర్స్ అయిన రామ్ ప్రసాద్, బిస్మిల్లా ఇంకా కొంతమందిని ఉరి తీశారు. వాళ్ళతో పాటు బ్రిటిషర్స్ కి ఆపోజిట్ వెళ్లాడని భగత్ వాళ్ళ బాబాయ్ని కూడా ఉరి తీశారు. అదే టైంలో హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ హిందుస్థాన్ రిపబ్లిక్ సోషలిస్ట్ గా మార్చారు. ఈ సంస్థలో చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు, జయగోపాల్ లాంటి వాళ్ళు మెయిన్ మెంబర్స్ గా ఉండేవారు. ఆ టైంలో భగత్ సింగ్ చిన్నవాడైనప్పటికీ అతను పెట్టే మీటింగ్ వినడానికి ఎంతో మంది వచ్చేవారు. ఇంకా ఎంతో మంది యువత విప్లవం వైపు నడిచేవారు. ఫ్రీడమ్ ఫైట్ పార్ట్ లో సింహంలా గర్జిస్తూ తన ఓన్ వేలో ఫైట్ చేస్తున్న లాల్ లజపత్ రాయ్ అంటే భగత్ సింగ్ కి చాలా అభిమానం. 1928లో ఏర్పాటు చేసిన సీమోన్ కమిషన్ కి ఆపోజిట్ గా లాల్ లజపత్ రాయ్ తీవ్రంగా యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో పోలీస్ కొట్టిన దెబ్బలకి లాల్ లజపత్ రాయ్ కి దెబ్బలు బాగా తగిలాయి. ఆ తర్వాత హెల్త్ పాడైపోయి చనిపోయారు. లజపత్ రాయ్ మరణం భగత్ సింగ్ ని ఇంకా కోపంగా మార్చింది. శివరాం గురు, జైపాల్, సుఖదేవ్ తో కలిసి లజపత్ రాయ్ చావుకి కారణమైన పోలీస్ స్కాట్స్ ని చంపుదామని ప్లాన్ వేశారు. కానీ స్కాట్ ని గుర్తించడంలో పొరపాటు పడి అతనికి బదులు డిఎస్పీని కాల్చి చంపేశారు. ఒక్కసారిగా భగత్ సింగ్ పేరు మారి మోగిపోయింది. అప్పటి వరకు పోలీసుల మీద హత్య ఎప్పుడు జరగలేదు. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళకి భగత్ సింగ్ పేరు వినగానే బ్రిటిష్ వాళ్ళు భయపడిపోయేవారు. సుభాష్ చంద్రబోస్, నెహ్రూ కూడా భగత్ చేసే విప్లవానికి ఆకర్షితులు అయ్యారు. ఓన్లీ భగత్ ని టార్గెట్ చేసి బ్రిటిషర్స్ డిఫెన్స్ యాక్ట్ ని స్టార్ట్ చేశారు. ఈ చట్టాలని అపోజ్ చేస్తూ ఇండియన్స్ చాలా ఫైట్ చేశారు. కానీ బ్రిటిషర్స్ వాళ్ళని పట్టించుకోలేదు. దానికి నిరసనగా భగత్ సింగ్ అసెంబ్లీలో బాంబు పేల్చారు. ఎవరిని చంపాలని కాదు, అందుకే బాంబు ఎవరూ లేని ప్లేస్ లో వేశాడు. ఆ బాంబు వేసిన తర్వాత భగత్ సింగ్ సోవియట్ కి పారిపోయే విధంగా డెసిషన్ రాశారు రాజ్గురు ఇంకా సుఖదేవ్. కానీ పారిపోవడం ఇష్టం లేక పోలీసులకి లొంగిపోయాడు భగత్. చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వాళ్ళు భగత్ డెసిషన్ ని తప్పుపట్టారు. అయినా భగత్ సింగ్ నిర్ణయం మార్చుకోలేదు. దాంతో భగత్ తో పాటు రాజ్గురు, సుఖదేవ్ ని కూడా అరెస్ట్ చేశారు. భగత్ చంపిన డిఎస్పీ బాడీలో ఉండే బుల్లెట్ సేమ్ ఉండడంతో భగత్ తో పాటు రాజ్గురు, సుఖదేవ్ల మీద కూడా లాహోర్ కుట్ర కేసు వేశారు. 1929 మార్చి 7న హత్యా ప్రయత్నం కేసు మీద విచారణ జరిగింది. అక్కడ బాంబులు యూసేజ్ ఇంకా వెపన్ యూసేజ్ గురించి చెప్పాడు. ఇవన్నీ నెక్స్ట్ డే పేపర్లో వచ్చింది. దాంతో జనాలకి ఎలా వాడాలో తెలిసింది. భగత్ ప్లాన్ ని లేట్ గా తెలుసుకున్న బ్రిటిషర్స్ మీడియాతో సంబంధం లేకుండా ఉరిశిక్ష వేశారు. జనరల్ గా గాంధీకి భగత్ సింగ్ విప్లవ పోరాటం అసలు నచ్చేది కాదు. అసెంబ్లీలో బాంబు ఇన్సిడెంట్ ని గాంధీ తప్పు పట్టారు. ఈ రీజన్ తోనే తన ఊరిని రద్దు చేసే అవకాశం ఉన్నా కూడా ట్రై చేయలేదు గాంధీ.
ఇవన్నీ ఎరిక్సన్ రాసిన గాంధీ ట్రూత్ బుక్ లో ఉంది. అంతేకాకుండా బ్రిటిష్ గవర్నమెంట్ తో చేసుకున్న ఒప్పందంలో భగత్ ఉరిశిక్ష రద్దుని కోరికగా పెట్టాలి అంటూ జనాలు డిమాండ్ చేశారు. అయినా కూడా గాంధీ అసలు పట్టించుకోలేదు. అసలు భగత్ సింగ్ మీద గాంధీకి ఎందుకంత కోపం? ఎందుకంటే దానికి ఒకే ఒక రీజన్ ఉంది. భగత్ సింగ్ ఎంచుకున్న విప్లవ మార్గానికి దేశమంతా అదే పాటించారు. దాంతో దేశమంతా భగత్ పేరు మారిమోగిపోయింది. అది చూసి గాంధీ అసూయ పడేవారు. ఈ రీజన్ వల్లనే ఉరి రద్దు చేయలేదు అని చెప్పేవారు. ఇఫ్రాన్ హబీబ్ లాంటి రైటర్స్ వాళ్ళ బుక్ లో రాశారు ఇవన్నీ. ఫ్రీడమ్ కావాలనే ఆలోచన నేషనల్ కాంగ్రెస్ కి లేనప్పుడే సంపూర్ణ స్వరాజ్యం కావాలన్న డిమాండ్ భగత్ గట్టిగా వినిపించాడు. దాంతో అప్పటిదాకా ఉన్న కాంగ్రెస్ నాయకులు వాళ్ళ డెసిషన్ మార్చుకున్నారు. దాంతో 1930లో సంపూర్ణ స్వరాజ్యం కావాలని అన్నారు. భగత్ సింగ్ ని లాహోర్ కుట్ర కేసులో ఉరి తీశారు. ఉరిశిక్ష వేసింది మార్చి 24 ఉదయం 11 గంటలకు. కానీ బ్రిటిషర్స్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఉరి తీశారు. ఎందుకు వాళ్ళని సడన్ గా ఉరి తీశారు? అది భగత్ సింగ్ డెత్ అన్నోన్ ఫ్యాక్ట్స్ అనే బుక్ లో ఉంది. నిజానికి భగత్ సింగ్ ఉరికంబం మీద చావలేదు. వాళ్ళ ముగ్గురు వేలాడుతున్నప్పుడు ప్రాణం పోయే లాస్ట్ మినిట్ లో ఉరి నుండి తప్పించి ఒక పోలీస్ నిర్ధారంగా కాల్చి చంపేశాడు. ఆ పోలీస్ ఎవరో కాదు, ఒకసారి డిఎస్పీని చంపాడు కదా భగత్ సింగ్, ఆ డిఎస్పీ వాళ్ళ మామయ్య. భగత్ సింగ్ మీద ఇదంతా రివెంజ్ అని తెలిసింది. అలానే వాళ్ళ ముగ్గురు బాడీస్ లో బుల్లెట్స్ ఉండడంతో పోస్ట్ మార్టం కూడా చేయలేదని తెలియంది. అలానే వాళ్ళ బాడీస్ వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వలేదని భగత్ సింగ్ డెత్ అన్నోన్ ఫ్యాక్ట్స్ బుక్ లో రాసి ఉంది. అతి చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలు విడిచాడు భగత్ సింగ్. ఎన్ని ఇయర్స్ అయినా ఇలాంటి వాళ్ళని ఎప్పటికీ మనం మర్చిపోకూడదు. జై హింద్. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.